అన్న కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని అబద్ధ హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇస్తున్నాడని కూడా ప్రజలకు తెలిసి మోసపోయారు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ల మీద పెరుగుతూ ఉండాలి కానీ తగ్గిపోతామని రోజు రోజుకి ఎంత నికృష్ట పరిపాలన చేస్తారంటే, రైతు యూరియా బస్తాకి లైన్లో నుంచోవాలి, రేషన్ బియ్యానికి లైన్లో నుంచోవాలి, గ్యాస్కి లైన్లో నుంచోవాలి, డీజిల్ అయితే నిద్ర లేకుండా తెల్లవారు లైన్లో నుంచుంటున్నాం. ఇంత దరిద్రం పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించే పాలన వల్ల ప్రజలందరూ సోమరపోతులు అయ్యారంటున్నారు కదా. మీరే చూస్తున్నారు, మీరే 10 మందిని ఎంక్వైరీ చేస్తారు, మీరే ప్రజలు ఎవరు ఏడుస్తున్నారు. పాలు ఇచ్చే ఆవుని అమ్మేసుకుని దున్నపోతును కొనుక్కున్నామని ప్రజలు ఈవేళ బాధపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మహానాడు జరుగుతుందన్న, మహానాడులో దేవేషు సీనియర్ ఎన్టీఆర్ వారసుడు, తెలుగుదేశం పార్టీ వారసుడు అని మాట్లాడుతున్నారుగా, ఏంటంటారు? సీనియర్ ఎన్టీఆర్కి దేవేన్సు వారసుడు ఎందుకు అవుతాడు అండి? జూనియర్ ఎన్టీఆర్ గారు అవుతాడు, లేకపోతే బాలకృష్ణ గారు అబ్బాయి అవుతాడు, లేకపోతే బాలకృష్ణ గారు మనవడు అవుతాడు. రేపొద్దున వాళ్ళు వారసులు అవుతారు. కానీ వీళ్ళు వారసులు ఏంటి? వీళ్ళు లాక్కున్నారు పార్టీని. లాక్కుని వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యి ఎప్పుడు అతను స్వసిద్ధంగా ఎప్పుడూ గెలవలేడు. ఎప్పుడు కూటమి అబద్ధాలు, ఒకసారి బీజేపీ మంచిదంటాడు, ఒకసారి బీజేపీ చెడ్డదంటాడు. వాళ్ళకి ఎటు అవకాశం ఉంటే అటు పార్టీలు పొత్తులు పెట్టుకుని అబద్ధాలు ఆడి ఆ సీఎం అవుతాడు. అది వాళ్ళకి తెలుసు. ఒంటరిగా రమ్మనండి. పవన్ కళ్యాణ్ గారు ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని ఆ కులం ఓట్లు సంపాదించుకుని వేళ నాయకుడు అయ్యాడు. ఆయన ఆ కులమే నాకు అక్కర్లేదు అంటున్నాడు. నిన్న మీరు కూడా చూసే ఉంటారు. ఆ కులంతో పని లేదు నాకు, నేను ప్రజల మనిషిని అంటున్నాడు. రాబోయే ఎన్నికల్లో చెప్తారు వాళ్ళందరూ. ఆంధ్రాలో కుల రాజకీయం పనిచేస్తుంది అంటారా? పనిచేసింది కదండి, కుల రాజకీయమే పనిచేసింది. ఇప్పుడు కుల రాజకీయం పనిచేసింది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. కానీ అది ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అంత మంచిగా చెప్తున్నారు, 5 ఏళ్ళు మంచిగా పరిపాలించాడని, మరి ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? ప్రజలు అబద్ధాలండి, అబద్ధాలు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి, కేంద్రం పెట్టిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి అది మంచిదని భావించి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే దాన్ని మీ భూములు అమ్మేస్తారని అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించి గెలిచారండి. ప్లస్ ఈవీఎంల మీద కూడా మాకు డౌట్ ఉంది. ఈవీఎంల మీద కూడా మాకు డౌట్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది విశ్లేషకులు చెప్పాలి. మాకు తెలియదు దాని గురించి పెద్దగానే, అది విశ్లేషకులు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ప్లీనరీ సమావేశం పెట్టి నవరత్నాలను ప్రకటించి తర్వాత ఎన్ని ఇచ్చారన్నదే మీకు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ మీకు కూడా తెలుసు ఎన్ని ఇచ్చారన్నది. ఆటో వాళ్ళకి, బార్బర్ షాపులకి, రజిక బళ్ళకి ఒకటి కాదు, రైతు భరోసా, అమ్మఒడి. ఈవేళ మార్కెట్ వాల్యూ పడిపోయిందండి. డబ్బు మార్కెట్లోకి వెళ్తలేదు, తెలుగుదేశం నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోతుంది. పచ్చబెళ్ళు ఉంటే ఏదైనా చేయొచ్చు అని మాట్లాడుతున్నారు. చేయొచ్చండి, పచ్చబెళ్ళు ఉంటే ఏదైనా చేస్తారని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు పచ్చబెళ్ళు ఉంటే ఏదైనా చేసేస్తారండి. మట్టి, ఇసుక, కొవ్వూరు నియోజకవర్గం.